నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నేను ఈ వీడియో గురించి పూర్తిగా విశ్లేషించే ముందు ఒక ఆడియో అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత అసలు ఏంటనేది డీటెయిల్గా చెప్తా. తెలుసా సార్, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. జనసేన కానీ బీజేపీ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నా కానీ ఎప్పుడు ఎంప్లాయీస్ ఎగ్నెస్టేనండి. ఎంప్లాయీస్ ఫేవరు ఎప్పుడు కాదు. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే, ఈ రెండు పార్టీల కూటమిలో ఈ దెబ్బతింటాయి నేను వల్ల. అది కరెక్టే కదా, అది కరెక్ట్ కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఎప్పుడైనా కానీ నేను డిపార్ట్మెంట్ కాబట్టి నా పేరు రావచ్చు రాకూడదు. రిటైర్ అయిపోయారు కదా. రిటైర్ అయిపోయానండి. నా పేరు ఏమైంది మీకు ఇంకా? నా పేరు నాగేశ్వరరావు సార్. రిటైర్ అయ్యారు మీరు? ఎస్ఐగా రిటైర్ అయ్యాను సార్. నాకు ఇంతవరకు రిటైర్ అయ్యి సంవత్సరం 3 నెలలు అయిందండి. నాకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు రాలా. నా భార్యకి అనారోగ్యం అయ్యి 3 ఆపరేషన్ చేయించాల్సి వచ్చి నాకు ఇంప్లాంట్ చేయించుకోవాల్సి వస్తే బంగారాలు తాకట్టెట్టి చేయించుకుంటున్నాం. పోనీ ఈ చంద్రబాబు నాయుడు గారు మా బంగారాలు వడ్డీ లేకుండా అన్నా తాకట్లు పెట్టించామనండి. పోనీ అలాగన్నా చేయమనండి. మా డబ్బులు ఎలాగ ఇవ్వడం. ఈయన ఎప్పుడు చూసిన ఎంప్లాయీకి ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు 98% మా జీతాలకు అయిపోతుందా? అది ఎప్పుడు ఇవ్వాలండి? ఎలక్షన్ అయిపోయినంటే రిజల్ట్స్ వచ్చినందుకే శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. మొన్నటిదాకా ఏమన్నాడు, అబ్బాయి మీ పిఆర్సీ నాకు సెకండ్స్ లో పని అన్నాడు. మరి ఇది ఎందుకు చేయాలండి? చేశాడే సార్. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ మిమ్మల్ని మరీ నా దాదాపు 14 లక్షలు రావాలి సార్. అదే మీ డబ్బులు వస్తే మీరు ఎంత వడ్డీ కట్టుకునే పని ఉండదుగా. ఏమండి, ₹1 వడ్డీ వేసుకుంటే సార్ నెలకి ఎంత నష్టపోతున్నాడు సార్ ఎంప్లాయ్? 15,000 నష్టపోతున్నాడు. ప్రతి నెల 15,000 నష్టపోతున్నాడు. అలాగే ఇప్పటికి నా సంవత్సరం 3 నెలలు అయిందంటే 15 నెలలకి 15 ఎంత అవుతుంది సార్? 2 దానికి కూడా వడ్డీ వేసి ఇస్తే సరిపోయేది. అప్పుడు అది చేయట్లా. మేము తమరికి ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి తెలియదు సార్, ఈ బీజేపీకి జనసేనకి ఈయన వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంత నష్టపోతారు. రేపు లోకల్ బాడీలో పోతారు. ఆ తర్వాత రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఈ రిఫ్లెక్షన్ ప్రతి ఒక్క ఎన్జిఓ వెనకాల నాకు తెలిసి కనీసం 18-20 ఓట్లు ఉంటాయండి. ఉంటాయి. అదే నేను చెప్పాను ఇంతకుముందు, మన ఒకసారి లైవ్ పెట్టాం కదా 7-8 నెలల క్రితం. అవును సార్. అప్పుడు ఇదే మాట చెప్పి 5 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అవును సార్. ఇంటికి 10 ఓట్లు వేసుకోండి, 17-18 కాదు. ఇప్పుడు భార్య, భర్త, కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుడు, ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరు బయట వాళ్ళు కూడా వాళ్ళు వేసుకుంటే 10 అవుతున్నాయి కదా. పిల్లలు 10 అవుతున్నాయి కదా. ఆయన ఎందుకు వాగ్దానం ఇవ్వాలి? 50 లక్షల ఓట్లు పోతున్నాయని చెప్పానేమన్నా. చెప్పిన తర్వాతే 7,000 కోట్లు రిలీజ్ చేశారు. అవును సార్. అయ్యా, ఆయన అన్న మాటలే కదండి. మరి ఎలక్షన్ లో ఆయన నోరెత్తపోతే అడుగుతారండి ఇప్పుడు? ఆయన ఎన్జిఓస్ గురించి, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఆయన నోరెత్తపోతే ఈ రోజున నువ్వు చెప్పావు కదా మాకు ఎందుకు ఇవ్వని అడుగుతారా సార్? పోనీ వదిలేయండి సార్. ఇంకొక కారణం సార్. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు మా నాన్న కానిస్టేబుల్, మేము చేతుల్లో పొలాలు ఎట్టుకెళ్ళి వంటలు చేసుకున్నాము, అవి మోసాం, ఈ మోసాం, సరెండర్లు ఎప్పుడు వస్తాయని చూసాం, అడిషనల్ సరెండర్లు ఎప్పుడు వస్తాయని చూసాం, అన్ని బేదార్పులు మాట్లాడిన ఆయన ఒక్క స్టేట్మెంట్ ఎందుకు అవ్వడు సార్? అయ్యా, మేము వాగ్దానాలు ఇచ్చాము, కొంచెం ఓపికగా ఉండండి, 1 నెల 2 నెలలని కనీసం నోరెత్తలేదు సార్. మరి జబ్బు చేసి ఆపరేషన్ ఏం చేయాలని ఎక్కడ ఉంటే దేనికి వెళ్ళడం మానేస్తున్నాడండి? పిఎం మొత్తం మానేశాడా, లేకపోతే రివ్యూలు చేయడం మానేశాడా? కనీసం ఆయన రావక్కర్లా, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్. మరి అన్ని బేదలుపులు అడిచాడు కదా సార్. మాకు కడుపు మండిపోతుంది సార్. మాకు అప్పు కూడా దొరకట్లేదు సార్. చాలా మంది ఇళ్లలో చెల్లిపోతున్నారు అప్పులు సమాధానం చెప్పుకోలేక. నిజంగా పెద్ద కుటుంబాలు అయితే చెల్లుళ్ళకి, తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు చేసి సొంత వాళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు వస్తే పెళ్లిళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు పోకల మందిగా ఉన్నారు సార్. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆగిపోయిన ఉన్నారు సగం. పోకల మంది ఇల్లు లేక దిక్కుమాల రోడ్ల మీద తిరుగుతా. అది వచ్చే పెన్షన్ 40,000 వస్తుంది సార్. ఇప్పుడు ఊరికి 40,000 వస్తాయి. 40,000 ఏమో సరిపోతాయి సార్. థ్యాంక్ యూ సార్. నా బాధని తప్పకుండా నంబర్ 1 ఛానల్ ఎప్పుడు మీకోసం
మిగతా వాళ్ళు ఎవరు వేస్తున్నా తెలియదు కానీ మేమైతే మీరు వేస్తున్నారు కాబట్టి సార్ మీ నెంబర్ చూసి మీ నెంబర్ నాకు అలవాటు 789393 ఉమ్, 5555. అవును. మాకు నోటు ఇంకా కంఠస్థం అయిపోయిందండి. అయ్యో ఏంటంటే మీరు కనీసం ఆ పార్టీలకి మన బాబు చంద్రబాబు నాయుడు వల్ల రేపు మేము పోతారా బాబు అని తెలవాలి సార్ వాళ్ళకి. అవును. ఈ కూటమి నెక్స్ట్ ఇలాగే ఉంటే కనుక ఈ బాధలో భరించి ఉన్నవాళ్ళు ఆ కసి ఉండిపోతుంది సార్. తర్వాత రేపు పొద్దున పంచపక్ష ప్రమాణాలను పెట్టినా కానీ బాధపడిన రోజులు గుర్తుండిపోతాయి సార్ జీవితంలో. అవును. అది మాత్రం ఆయన గ్రహిస్తే ఇవ్వకుండా మాండవు. ఏ కోర్టులకి వెళ్ళినా ఇమ్మని చెప్పుద్ది. ఆల్రెడీ వేరే స్టేట్లలో ఇమ్మని చెప్తుంది కదా. అవును. ఇవి అర్జెంట్గా ఇవ్వకపోతే తప్పుగా ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటాయండి. తప్పకుండా కొత్త కోర్టులు ఏం అడగట్లేదు కదా సార్. అవును. మాకు ఇవ్వాల్సినే కదా, అంతే కదా. ఏం వద్దండి, మాకు ఇవ్వాల్సిన ఏముంది అంతే. డిఏ అంటే ఏంటి సార్? 6 నెలలకి రేట్లు పెరిగి తగ్గుల మీద ఇస్తారు డిఏ. అవి కూడా ఇవ్వకుండా అన్యాయం సార్. మీకు ఎంత రావాలి? డి ఏరియాస్ ఎంత రావాలి? మా ఒక్కోళ్ళకి కనీసం ఒక్కొక్క పోలీసు అలాంటి సీనియర్ కి 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాడికి డిఏ ఏరియాస్ వచ్చి ఒక్కొక్క డిఏ వచ్చి ఒక 50,000 ఉంటుంది సార్. కనీసం 3-4 లక్షలు డిఏ ఏరియాస్ రావాలి సార్. ఈ ఒక 14 లక్షల లీవ్ ఎన్కాష్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్ 14 లక్షలు రావాలి సార్. ఏదైనా 17-18 లక్షలు రావాలి. అది కాకుండా లాస్ట్ పిఆర్సీ బకాయిలు ఉన్నాయి సార్. ఇంకెన్నెన్నో ఉన్నాయి సార్ నాకు తెలిసినవి ఇయ్యే. ఇంకా మా యూనియన్ లీడర్స్ అడిగితే అసలు ఎన్నెన్నో. ఇప్పుడు మాకు ఎంతో వాళ్ళ కూడా మా పే స్లిప్లే పెట్టమని బొప్పరాజు గారు అడుగుతున్నారు కదా. మీకు నెంబర్ 1 ఛానల్కి ఇంత తప్పు ఉన్నాం, తిరుగుతా ఉన్నాం. మా మాట చెప్తే సరే తిరుగుతా ఉంటున్నాడు కదా అనుకుంటాం కదండి. పక్క స్టేట్ తెలంగాణ వాడు ప్రతి నెల 700 కోట్లు ఇచ్చేస్తున్నాడు. వాళ్ళకి అయ్యారు ఆల్రెడీ 5% ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు చెప్తున్నాడు. కానీ ఇన్ని ఎంప్లాయీని ఈ బాధ మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సార్. ఈ రిఫ్లెక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ కి ఆయన పంచపక్ష పరిమాణాలు పెట్టినా గానీ మర్చిపోరు సార్. ఎందుకంటే కడుపు మాడిపోయిన రోజు, కడుపు నిండున్నప్పుడు కూడా గుర్తుంటారు సార్. నాకు ఆ రోజు కడుపు మార్చేయడు అన్న విషయం. ఓకే, తప్పకుండా ఎస్ఐ గారు మీరు బాధపడద్దు. మీ ఆవేదన తెలియజేస్తాం మన నెంబర్ 1 ఛానల్ ద్వారా. సార్ వాళ్ళకు కూడా తెలియపరుస్తాం అందరికి. అది చాలా ఆయన ఏదో అనుకుంటున్నాడు సార్. అది తప్పు సార్. అది ఇలాగే చాలా మంది కాల్ చేస్తున్నారు ఎస్ఐ గారు. మీరు చేసినట్టుగా ఎంతో మంది రోజు నాకు కనీసం 10-12 మంది చేస్తుంటారు. వాళ్ళ బాధలన్నీ ఏంటంటే మాకే చాలా బాధ. ఇంట్లోంచి సూసైడ్ చేసుకుంటున్నారు సార్. చెప్పుకోకూడదు నీకు. సూసైడ్ చేసుకుని ఇంట్లోంచి అప్పులో సమాధానం చెప్పుకోలేక బయటకు పోతున్నారు సార్. అయ్యో, అది ఇచ్చే పెన్షన్ ఎక్కడ సరిపోతుంది సార్? పెద్ద ఫ్యామిలీ నడపాలనుకుంటే వాడికి ఇంటి అద్దె కట్టుకుంటాడు, ఈఎంఐలే కట్టుకుంటాడు, ఏం చేసుకుంటాడు సార్? చాలా చాలా బాధల్లో ఉన్నారు సార్. ఇంకా ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే ఇది మాత్రం ఆయనకి పెద్ద శాపంగా మారిపోతారు సార్. గ్యారంటీ. ఈ బోత్ పార్టీస్ కొంచెం ఎక్కైంది సార్ బాబు. ఈ నమ్ముకుంటే మీరు పోతారు. అట్లాగే చెప్తాను. కూటమిలో ఉన్నారు కాబట్టి వీడి వల్ల వాళ్ళు కూడా పోతారండి. అంతేగా మరి. రేపు పొద్దున్న నరకాసురుని కూడా నెగ్గిస్తారు మళ్ళీ. అవును. ఎందుకంటే ఈడు మాత్రం ఏమన్నా దేవత ఏంటి, దేవుడు ఏంటి కాదు కదా. ఈడు నరకాసురుడే, ఆడు నరకాసురుడే. ఆ టైంలో ఏం పెండింగ్ లేకుండా వచ్చినాయి. మన డబ్బులు వాడుకున్నాళ్ళే, ఏ పెండింగ్ లేకుండా డిఏలు అని ఇచ్చాడు అని ఆడనే నెగ్గిస్తారు. అట్లానండి, తప్పకుండా మీ ఆవేదన తెలియజేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే అండి. అదండి పరిస్థితి. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఆయన పేరు నాగేశ్వరరావు, రిటైర్డ్ ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. దాదాపుగా ఆయన పదవీ విరమణ చేసి 15 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటివి రాలేదు. దానికోసం ఆయన ఆవేదన, ఆందోళన ఏ స్థాయిలో ఆయన మాట్లాడారనేది మనం స్పష్టంగా విన్నాం, అర్థం చేసుకున్నాం. ఈ కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు. దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది.
దీనికి సంబంధించి ఆ నాగేశ్వరరావు ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా, ఎందుకనంటే దాదాపుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక అంకిత భావంతో నీతి నిజాయితీ నిబద్ధతతో ఆయన పనిచేసినటువంటి సందర్భం. మరి ఆయన ఆవేదన అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. దానికి సంబంధించి ఏదైతే కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు, ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ వేటిని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ప్రాధాన్యత చూపించట్లేదు. అంటే ఒక కార్యాచరణ అనేది రూపొందించి దానికి మనం వెళ్ళాలి, ఖచ్చితంగా మాట ఇచ్చాం కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే చాలా క్లియర్ కట్గా ఆ విషయాన్ని పొందుపరిచారు. 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది. కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను మేము పరిష్కరిస్తాం, ఎవరు కూడా ఎలాంటి బాధపడక్కర్లేదు. ఇది ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘ నేతలతో కూటమి నేతలు మాట్లాడినటువంటి తీరు. మరి దానికి సంబంధించి ఏదైతే ఉద్యోగ వర్గాలు కానీ, ఉపాధ్యాయ వర్గాలు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరంతా ఏకపక్ష నిర్ణయంతో కూటమి నేతలను గెలిపించారు, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఆ యొక్క ఏదైతే వారు కృతజ్ఞత అనేది చూపిస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఆయన చాలామంది మాకు వీడియోస్ అలాగే మాట్లాడి ఆడియో కూడా పంపిస్తున్నారు. మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో ప్రతిరోజు ఎంతోమంది మాట్లాడతారు. కానీ ఆ ఆడియోలో ఆయన బాధ అనేది మనం అర్థం చేసుకోవాలి. తన భార్యకు 3 సర్జరీలు జరిగినాయంట. ఉన్నటువంటి బంగారం తాకట్టు పెట్టి వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే బయట అప్పులు దొరక్క అప్పులు అడగలేని పరిస్థితి. మీకేంటండి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయ్ కదా అంటే సమాజంలో వారి పట్ల ఆ రకమైనటువంటి దృక్పథం ఉంది, అలాంటి భావన కలిగి ఉన్నారు. కానీ ఆయన ఆవేదన స్పష్టంగా మీరు విన్నారు. ఆయన ఒక్క నాగేశ్వరరావు మాత్రమే కాదు, ఇలా చాలామంది ఉన్నారు. మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక వీడియోల్లో, ఎనాలిసిస్లో, స్టోరీల్లో, లైవ్ కార్యక్రమంలో ఎంతోమంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నాగేశ్వరరావు గారు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇబ్బంది పడి, బాధపడి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుత ఉద్యోగులు కూడా ఉన్నారు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది? దఫాలుగా చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఏమన్నా ఒక నిర్ణయం తీసుకున్నారా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు అంటున్నారు. దానికి సంబంధించి కేవలం కాగితానికి మాత్రమే పరిమితం అవుతుంది. 2025 అక్టోబర్ 18వ తేదీన ఏం జరిగింది? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో చర్చలు జరిపారు ఉద్యోగ సంఘ నేతలు. దాని ఫలితంగా ఒక డిఏ దీపావళి కానుకగా మీరు బొనంజా దీపావళి పండుగ చేసుకోండి. పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అంటుంటే కనీసం దానికి సంబంధించి ఆలోచన చేయట్లే. నాగేశ్వరరావు గారు ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి ఇంకొక అంశం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించారు. ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి అంశాల కింద మనం చూడాలి. అంటే ఇది ఒక నాగేశ్వరరావు గారి పరిస్థితి మాత్రమే కాదు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదనో ఆందోళనో కాదు, ప్రతి ఒక్కరూ ఇదే రకమైనటువంటి బాధపడుతున్నారు, ఆవేదన కలిగి ఉన్నారు, ఆందోళనతో సతమతమవుతున్నారు. మరి వీరి బాధలను, వీరి కష్టాలను, వీరి ఆందోళనను, వీరి ఆవేదనను పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. దానికి సంబంధించి మీడియా చరిత్రలో ఎవరూ కూడా ఈ ఇష్యూని టేకప్ చేయలే. ఏదో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ కవర్ చేయడం మాత్రమే తప్ప ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలాగ ఉంది, వారి జీవన విధానం ఏ విధంగా మారిపోయింది రిటైర్మెంట్ అయిన తర్వాత అనేది క్షుణ్ణంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీకు తెలియజేస్తూనే ఉంది. దానికి సంబంధించి జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని కూడా నెంబర్ 1 మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించాం. అనేక మంది వారి యొక్క బాధను వెళ్ళగక్కారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం లెక్కలేనితనంగా ఉంది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక 7,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు, సంతోషమే, శుభపరిణామమే. మరి దాన్ని కంటిన్యూ చేయాలి కదా. మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి విధానం అమలవుతుంది? దాదాపుగా
సంవత్సరం నుంచి వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రతీ నెల సుమారుగా 700 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలు ఎక్కడో కూడా వారి యొక్క ఆందోళనను విరమించలేం. వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలమైనటువంటి విశాల దృక్పథంతో ఆయన ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు అమలు అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది ఈ రోజున ఒక నాగేశ్వరరావు గారి బాధను మీకు తెలియజేశాం. ప్రతిరోజు ఎంతోమంది వారు కామెంట్లు పెట్టినటువంటివి చదివి వినిపిస్తున్నాం మీకు. కానీ ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి అధికారిగా ఆ డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు మరి ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటిది అని చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఆయన వల్ల ఉద్యోగులకి ఒరిగిందేమీ లేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయన మాట్లాడారు. అంటే ఎంత అసంతృప్తి వ్యతిరేకత ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉద్యోగ సంఘ నేతలు కూడా వారి వ్యవహార శైలి విధానాన్ని మార్చుకోవాలి. వారు మాట్లాడే తీరు కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ అందరూ కూడా ఏకమై ఐక్యంగా ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. కానీ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా అంటే లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. వారి యొక్క రాజకీయ ప్రాబల్యం కోసం పదవి విరమణ చేసిన తర్వాత ఏదో ఒక పదవి మనకు దక్కుతుంది కదా అని చెప్పి ప్రభుత్వంతో చేతులు కలిపి తొత్తులుగా మారుతున్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది అదేవిధంగా చేశారు. అంతకుముందు ఒక ప్రముఖ ఉద్యోగ సంఘ నేత ఆయన ఎమ్మెల్సీ పదవిని పొందారు. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నేతల్లో కొంతమంది అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మా సమస్యలను గుర్తించి దీనికి సంబంధించి మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది వారు కోరుతున్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. వారి సమస్యలపై ఫోకస్ పెట్టండి. డెడ్లైన్ అన్నారు, 10వ తారీఖు చర్చలు అన్నారు. ఎక్కడ 14వ తారీఖు వచ్చేసింది. దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది లేదు. ఇదిగో మేము పలానా రోజున మీతో చర్చలు జరుపుతాం, మీకున్నటువంటి సమస్యలపై మాట్లాడదాం. అసలు సమస్యలపై మాట్లాడేది ఏంటి? సమస్యల గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి. ఇప్పటికి ఎన్నిసార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిగాయి? మరి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఉద్యోగులు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్నే కదా కోరేది. ఇంటర్మ్ రిలీఫ్ అడుగుతున్నారు. మీరేగా చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ కట్గా ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం. పే రివిజన్ కమిషన్కి సంబంధించి మరి దానికి కూడా దిక్కుమొక్కు లేదు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు అది కూడా లేదు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, హెల్త్ కార్డు అసలు పనిచేస్తుందా లేదా కూడా తెలియదు. ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కార్డు పట్టుకుని ఏదైనా హాస్పిటల్కి ఉద్యోగులు కానీ వారి మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు వెళ్తే హెల్త్ కార్డు పనిచేయదు. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి. మరి ఈ రకమైనటువంటి విధానంతో కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక నాగేశ్వరరావు గారి ఆవేదన మనం విన్నాం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడుతున్నారు, ఎంతో మదన పడుతున్నారు, బయటికి చెప్పలేక. కాబట్టి ఈరోజు మేము దీనికోసం ప్రత్యేకమైనటువంటి వీడియో నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాని మీద చేయటానికి దాదాపు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఆయన్ని టార్గెట్గా చేసుకొని దయచేసి మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టారు, ఆయన ఆవేదన అది. తద్వారా అందరికీ కూడా మంచి జరగాలి. ప్రభుత్వం త్వరలోనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేము కూడా భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేదే సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఈ సందర్భంగా మా చైర్మన్ గారితో మాట్లాడినటువంటి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్, మీ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం కావాలి. అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క సమస్యలే, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారికి జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. మరి వీటన్నిటినీ పరిష్కరించుకోకపోతే కూటమి రాబోయే రోజుల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
Thank you.